సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఓడిఐ. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే సౌత్ ఆఫ్రికా 1 సైడెడ్ గా గెలుస్తుందని మనం అనుకుంటాం, కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకనేది ఇప్పుడు చూద్దాం. టీం పరంగా కంపేర్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం ఆఫ్ఘనిస్తాన్ కంటే బ్యాటింగ్ లో గానీ ఫాస్ట్ బౌలింగ్ లో గానీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. కానీ స్పిన్ డిపార్ట్మెంట్ లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ కి అడ్వాంటేజ్ ఉంది. ఇంకా ఈ పిచ్ విషయానికి వస్తే కూడా ఈ పిచ్ అనేది చాలా వరకు బౌలింగ్ పిచ్చే. ఎందుకంటే ఈ పిచ్ లో నార్మల్ గా చాలా వరకు డొమెస్టిక్ మ్యాచెస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీని వల్ల పిచ్ అనేది విపరీతంగా వాడేసి ఉంటారు. చాలా స్లోగా ఉంటాయి పిచ్చెస్ అన్ని. ఇంకా వెదర్ విషయానికి వస్తే కూడా ఈ మ్యాచ్ వాళ్ళ టైమింగ్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఆడతారు. ఆ టైంలో ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మా పిచ్ మీద మాయిశ్చర్ ఏమి ఉండదు. దీనివల్ల ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైతే వాళ్ళు ఆడతారో వాళ్ళకి పవర్ ప్లే లో బ్యాటింగ్ అనుకూలిస్తుంది. ఆ తర్వాత ఆ పిచ్ స్లో అయిపోయి వికెట్లు పడే అవకాశాలు ఉంటుంది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 270-280 రన్స్ కొడితే ఈ పిచ్ మీద సెకండ్ ఇన్నింగ్స్ లో కొట్టనేయకుండా డిఫెండ్ చేసుకోవడం కొంచెం ఈజీనే. అదే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక 220-230 అలా కొడితే మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో కొంచెం డ్యూ పడుతుంది. సో చేంజ్ చేసే వాళ్ళు ఈజీగానే చేస్తారు. సో ఆఫ్ఘనిస్తాన్ గెలవడానికి ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ఆ కండిషన్స్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఒక 270-280 రన్స్ కొడితే అప్పుడు వీళ్ళకున్న స్పిన్ తో సౌత్ ఆఫ్రికాని కట్టడి చేయగలరు, లేదా సౌత్ ఆఫ్రికా గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో క్రిక్సెట్ తెలుగు ఫర్ మోర్.